హాయ్ వ్యూయర్స్, నమస్తే. హీలింగ్ ఆర్ట్ ఛానల్కు స్వాగతం. నేను డాక్టర్ రూపేంద్ర ప్రసాద్ రెడ్డి, బిహెచ్ఎంఎస్ ఎండి పీడియాట్రిక్స్, సేఫ్ క్యూర్ హోమియో క్లినిక్, జనరల్ అండ్ చిల్డ్రన్ క్లినిక్, శ్రీనివాస్ కాలనీ వెస్ట్, సంజీవరెడ్డి నగర్, హైదరాబాద్. ఈరోజు టాపిక్ వచ్చేసి టాన్సిల్లైటిస్. టాన్సిల్లైటిస్ అంటే ఏంది, టాన్సిల్లైటిస్లో ఏమవుతుంది, టాన్సిల్లైటిస్కు ట్రీట్మెంట్ ఏంది, ఎప్పుడు సర్జరీ చేయించుకోవాలా, ఇది ఈరోజు డిస్కషన్ అన్నమాట. టాన్సిల్స్ అనేటి లింఫాటిక్ టిష్యూలో ఒక భాగం. ఇవి నోట్లో గొంతు దగ్గర దవడ పనుల వెనక పక్క ఉంటాయి. టాన్సిల్స్ అనేటి, టాన్సిల్స్ అడినాయిడ్స్ ఒకే కేటగిరీ. ఈ లింఫాటిక్ సిస్టంలో భాగం అన్నమాట. టాన్సిల్స్ అనేటి మన ఇమ్యూన్ సిస్టంలో భాగం. లింఫాటిక్ సిస్టమ్ అంటే మన ఇమ్యూన్ సిస్టంలో భాగం. లింఫోసైట్స్ అని డబ్ల్యూబీసీ మన బాడీలో వచ్చే ఇన్ఫెక్షన్స్ను ఫిల్టర్ చేస్తాయి. థ్రోట్ నుండి గొంతు నుండి చెస్ట్ లేకపోకుండా ఇన్ఫెక్షన్ను కంట్రోల్ చేస్తాయి. టాన్సిల్స్ అడినాయిడ్స్ పుట్టినప్పుడు చాలా చిన్నగా ఉంటాయి. అవి తర్వాత పెరుగుతాయి. ఎప్పటి వరకు పెరుగుతాయి? 3 ఏళ్ళ వరకు అడినాయిడ్స్ పెరుగుతాయి, 5 ఏళ్ళ వరకు టాన్సిల్స్ పెరుగుతాయి. తర్వాత చిన్నగా అయిపోతాయి. ఈ పెరగడాన్ని ఏమంటారంటే ఫిజియాలజికల్ హైపర్ట్రోఫీ అంటారు. ఫిజియాలజికల్ హైపర్ట్రోఫీ అంటే అదేం జబ్బు కాదు, న్యాచురల్గానే ఇవి పెరుగుతాయి. ఇంకా వచ్చేసి అడినాయిడ్స్ కూడా అంతే. కానీ టాన్సిల్స్ అడినాయిడ్స్ 10 ఇయర్స్ ఏజ్ తర్వాత పెరుగుతాయి. మళ్ళా 15 ఇయర్స్ వరకు పెరుగుతాయి. 15 ఇయర్స్ వరకు అంటే 15 ఇయర్స్ వరకు కాదు, ప్యూబర్టీ వరకు. ప్యూబర్టీ అంటే ఫీమేల్స్ అయితే మెన్స్ట్రువల్ హిస్టరీ స్టార్ట్ అయ్యేంత వరకు, మేల్స్ అయితే సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ స్టార్ట్ అయ్యేంత వరకు పెరుగుతాయి. టాన్సిల్స్ ఇమేజెస్ ఎట్టుంటాయి? నార్మల్ ఇమేజ్ ఎట్టుంటుంది, ఇన్ఫ్లేమ్డ్ ఎట్టుంటుంది, సపరేటెడ్ ఎట్టుంటుంది అంటే టాన్సిల్స్ నార్మల్గా ఉండేటప్పుడు ఎట్టుంటాయి, చీమ్ ఎట్టుంటాయి అనేది ఇమేజెస్ చూడొచ్చు మీరు. టాన్సిల్స్ డిప్తీరియా, ఇన్ఫెక్షియస్ మోనోన్యూక్లియోసస్, క్యాండిడియాసిస్ ఇవన్నీ గొంతులోనే వస్తాయి. ఇంకా డిప్తీరియా అనేది వచ్చే అవకాశం లేదు. ఎందుకు? వ్యాక్సినేషన్ ఇచ్చాం కాబట్టి, చిన్నప్పుడు డిపిటీ టీకాలు ఇచ్చారు కాబట్టి వచ్చే అవకాశం ఉండదు. టాన్సిల్లైటిస్ను ఇంకా వేరే ఇంకోటి ఏం చూడాలంటే టూత్ బ్రష్ ఇంజురీ అయినా టాన్సిల్లైటిస్ అనేది ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. బ్రష్ చేసేటప్పుడు యాక్సిడెంటల్గా గొంతులో పొడుచుకుంటారు కొందరు, అది కన్ఫర్మ్ చేసుకోవాలి. టాన్సిల్లైటిస్ అంటే ఏంది? టాన్సిల్స్ ఇన్ఫెక్ట్ కావడం. ఎట్లా ఇన్ఫెక్ట్ అవుతాయి? వైరస్లు బ్యాక్టీరియాలతో ఇన్ఫెక్ట్ అవుతాయి. ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఏమవుతుంది? టాన్సిల్స్ వాపు వస్తుంది, నొప్పి వస్తుంది, ఎర్రగా అవుతాయి, ఫీవర్ వస్తుంది, చీమ్ పడతాయి. దాదాపుగా 70% అనేది వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తక్కువ. బ్యాక్టీరియల్ టాన్సిల్లైటిస్ అనేది గ్రూప్ ఏ స్టెప్టోకోకల్ ఇన్ఫెక్షన్స్ వలన వస్తాయి. ఏ ఊర్లో వస్తాయి? 5 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ పిల్లల్లో వస్తాయి. ఎక్కువగా బడిపోయే పిల్లలలో వస్తాయి, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్ వీళ్ళల్లో. ఎందుకంటే ఎక్కువ జనానికి ఎక్స్పోజ్ అవుతారు కాబట్టి. లక్షణాలు ఏంది? సిమ్టమ్స్, టాన్సిల్లైటిస్ సిమ్టమ్స్: ఫౌల్ స్మెల్లింగ్, మౌత్ నుంచి ఫౌల్ స్మెల్లింగ్ వస్తుంది, అంటే దుర్వాసన ఉంటుంది. సోర్ థ్రోట్, గొంతు నొప్పి ఉంటుంది. డిఫికల్టీ ఇన్ స్వాలయింగ్, మింగడానికి ఇబ్బంది అవుతుంది. ఎర్రంగా అవుతాయి, వాపు వస్తాయి, టాన్సిల్స్ వాపు వస్తాయి. వైట్ స్పాట్స్, చీమ్ పట్టినప్పుడు వైట్ స్పాట్స్ అనేటివి కనపడతాయి. అవి లక్షణాలు అన్నమాట. ఇంకా వచ్చేసి ఈ మెడ దగ్గర వాపు వస్తుంది. మెడ దగ్గర అంటే లింఫ్ నోడ్స్ ఇక్కడ ఉబ్బుతాయి, తగులుతాయి చేతికి. ఇంకా వచ్చేసి ఎట్లా స్ప్రెడ్ అవుతాయి? డ్రాప్లెట్ ఇన్ఫెక్షను, కిస్సింగ్ అంటే ముద్దు పెట్టుకోవడం, వాళ్ళ వస్తువులు షేర్ చేసుకోవడం, దీంట్లో వలన వస్తాయి. తగిలినా కానీ రావచ్చు వచ్చిన వాళ్ళని.
అది కాంప్లికేషన్స్ ఏముంటాయి? టాన్సిలైటిస్ వచ్చినప్పుడు స్లీప్ ఆప్నియా, నిద్రలో కొద్దిసేపు శ్వాస ఆగిపోవడం ఇట్లాంటివి జరుగుతాయి. చీము పడతాయి. టాన్సిలర్ స్టోన్స్ వస్తాయి, టాన్సిల్స్లో స్టోన్స్ ఫామ్ అవుతాయి కొన్నిసార్లు. ఇంకొచ్చేసి స్టెప్టోకోకల్ ఇన్ఫెక్షన్సే రుమాటిక్ డిసీజెస్ అనేవి వస్తాయని చెప్తారు. రుమాటిక్ డిసీజెస్ అంటే ఏంది? రుమాటిక్ ఫీవరు, రుమాటిక్ ఆర్థైటిస్, రుమాటిక్ కార్డైటిస్. దీని గురించి ఇంకొకసారి ఎప్పుడైనా డిస్కస్ చేద్దాం. స్టెప్టోకోకల్ రుమాటిక్ డిసీజెస్ కూడా రావచ్చు టాన్సిల్స్ వలన. రుమాటిక్ డిసీజెస్ అనేది రిపీటెడ్ స్టెప్టోకోకల్ ఇన్ఫెక్షన్స్తోనే వస్తాయి అని చెప్తారు. స్కార్లెట్ ఫీవరు, కిడ్నీ ఇన్ఫ్లమేషన్ కూడా రావచ్చు కాంప్లికేషన్స్లో. ఇవి టెస్టులు ఏం చేయాలా? సిబిసి, కంప్లీట్ బ్లడ్ కౌంటు, ఇంకొచ్చేసి థ్రోట్ స్వాబ్ టెస్ట్, బ్లడ్ కల్చర్ పంపించేదానికి గొంతులో స్టెరైల్ కాటన్ పెట్టి తీసి దాన్ని కల్చర్ పంపిస్తారు. ఇంకొచ్చేసి ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టు స్టెప్టోకోకల్ ఇన్ఫెక్షన్స్కు. ఇంకా గొంతు మెడ సైడ్లా పట్టుకొని చూస్తే లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్ అయి ఉంటాయి, పెద్దవి అయి ఉంటాయి ఇక్కడ. ఈ టెస్ట్ల ద్వారా కనుక్కోవచ్చు టాన్సిల్స్ వచ్చినాయి అని. ట్రీట్మెంట్ ఏంది? ఫస్ట్ ఏం చేయాలా? టాన్సిల్స్ వచ్చినాయంటే, టాన్సిలైటిస్ ఉందంటే టూత్ బ్రష్ మార్చాలా ఫస్ట్. అల్లోపతిలో అయితే యాంటీబయాటిక్స్ ఇస్తారు, ఇంకొచ్చేసి పెయిన్ కిల్లర్లు ఇస్తారు. అప్పుడు కూడా తగ్గకపోతే సర్జరీ చేయాలంటారు. సర్జరీ ఎప్పుడు చేయించుకోవాలా? రిపీటెడ్గా వచ్చేటప్పుడు చేయించుకోవాలా. అంతేకాకుండా టాన్సిలైటిస్ వలన శ్వాసకి ఇబ్బంది అయినప్పుడు చేయించుకోవాలా. పూర్తిగా గొంతును మూసేస్తాయి అన్నమాట టాన్సిల్స్ వాపు వచ్చి, అప్పుడు చేయించుకోవాలా. ఇంకా వచ్చేసి శ్వాసకి ఇబ్బంది అయినప్పుడు, మింగడానికి ఇబ్బంది అయినప్పుడు చేయించుకోవాలి. దాదాపుగా ఈ మందులతో తగ్గిపోతాయి. డైట్ ఏమేమి తీసుకోవాలా? టాన్సిల్స్ వచ్చినప్పుడు లిక్విడ్స్, సెమీ సాలిడ్స్ ఎక్కువ తీసుకోవాలా. వారము సాల్ట్ వాటర్ గార్గిలింగ్ చేయాలా. ఉప్పు నీళ్ళు, వేడి నీళ్ళతో, ఎచ్చని నీళ్ళతో గార్గిలింగ్ చేయాలా. కోల్డ్, చలి, తడి వాతావరణాన్ని అవాయిడ్ చేయాలి. కూల్ డ్రింక్స్, రిజర్వ్డ్ ఫుడ్, ఫ్రిడ్జ్లో పెట్టినవి, పికిల్స్ ఇవి తీసుకోవద్దు. అదే హోమియోలో అయితే టాన్సిల్స్ తగ్గడానికి మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. మళ్ళా రిపీట్ కాకుండా కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. హోమియోలో ఉండే మంచి మెడిసిన్స్ ఏంటిరా అంటే బెల్లడోనా అంటే గొంతులో ఎర్రంగా అవుతుంది, గొంతు వాపు వస్తుంది, లోపల టాన్సిల్స్ వాపు ఉంటాయి. ఎపార్సల్ఫ్ అనేది చలికాలం ఎక్కువ వస్తుంది, చీము పట్టినట్టు ఉంటాయి. అది మెర్క్సాల్ అనేది గొంతులో మంట ఉంటుంది, టాన్సిల్స్ వాపు వస్తాయి. బెరైటాకార్బ్ అనేది డిలేడ్ మైల్ స్టోన్ వచ్చిన పిల్లలలో టాన్సిలైటిస్ వచ్చే ఇస్తాం. లైకోపోడియం అనేది ఫస్ట్ రైట్ సైడ్ వచ్చేసి తర్వాత లెఫ్ట్ సైడ్కి స్ప్రెడ్ అయ్యే వాటికి లైకోపోడియం అనే మెడిసిన్ ఇండికేట్ అవుతుంది. లాక్యానం అనేది ఫస్ట్ లెఫ్ట్ వచ్చి తర్వాత రైట్కి స్ప్రెడ్ అయ్యే దాంట్లో టాన్సిలైటిస్ స్ప్రెడ్ అయితే అది ఇండికేట్ అవుతుంది. బ్యాప్టీసియా టింక్టోరియా అని ఉంటుంది. బ్యాప్టీసియా టింక్టోరియా అంటే ఏంది? లింఫాటిక్ ఫీవర్స్ అంటారు. లింఫాటిక్ ఫీవర్స్, ఎనీ లింఫాటిక్ ఇష్యూస్లో బ్యాప్టీసియా అనేది బాగా ఇండికేట్ అవుతుంది. బేసిక్గా టైఫాయిడ్, టాన్సిలైటిస్ రెండు ఒకటేసారి వచ్చినప్పుడు ఇండికేట్ అవుతుంది. క్యాలికేరియా కార్బులో ఏమవుతుంది? టాన్సిల్స్ వస్తాయి, కింద గడ్డం కూడా ఉబ్బుతుంది, డబుల్ చిన్ వస్తుంది. ఫైటోలక్కా డికాండ్రా ఇది వచ్చేసి టాన్సిలైటిస్ విత్ రుమాటిక్ డిసీజెస్ రెండు కలిపి వచ్చినప్పుడు ఇది ఇండికేట్ అవుతుంది. అట్లా ఇంకొచ్చేసి సోరినం అనేది ఈ చలి పడదన్నమాట, వాళ్ళకు ఇండికేట్ అవుతుంది. అగ్రాపిస్ అనేది ఏమైతే టాన్సిలైటిస్, అడినాయిడ్స్ రెండు ఒకటేసారి వచ్చినప్పుడు అగ్రాపిస్ అనేది ఇండికేట్ అవుతుంది. లాక్సిస్ అనే మెడిసిన్ ఎప్పుడు ఇండికేట్ అవుతుంది? లెఫ్ట్ సైడ్ వచ్చి రైట్ సైడ్ స్ప్రెడ్ అయ్యేదంటల్లో. హోమియోలో ఒకే జబ్బుకు చాలా మందులు ఉంటాయి కాబట్టి ఇండికేషను, సిమ్టమ్ సిమిలారిటీని బట్టి ఇండికేషన్ ఉంటుంది. కాబట్టి డాక్టర్ మాత్రమే సరిగ్గా ఇవ్వగలుగుతాడు. అందుకే డాక్టర్ డోస్ అనేది, మెడిసిన్ సెలెక్షన్ అనేది పేషెంట్లకు కష్టం కాబట్టి డాక్టర్ను సంప్రదించి మాత్రమే మెడిసిన్ తీసుకోవాలి. ఇంకా డీటెయిల్స్ కోసం, ట్రీట్మెంట్ కోసం సేఫ్ క్యూర్ హోమియో క్లినిక్ నందు సంప్రదించండి. అపాయింట్మెంట్ కోసం 9494253901 9885909326 నెంబర్లకు కాల్ చేయండి. అడ్రస్ వచ్చేసి శ్రీనివాస్ కాలనీ వెస్ట్, సంజీవ్ రెడ్డి నగర్, హైదరాబాద్. నేను అప్లోడ్ చేసే వీడియోలు వ్యూయర్స్కు, లైక్ చేసిన వాళ్ళకు, కామెంట్ చేసిన వాళ్ళకు, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకు, ఇంకా
పేషెంట్లకు అందరికీ థ్యాంక్ యూ. ఇంకా వచ్చేసి వీయర్స్ ఇప్పుడు రీసెంట్గా ఏమడుగుతారంటే వీయర్స్ పేషెంట్స్ అందరూ మంకీ పాక్స్ ఎంపాక్స్ మీద వీడియో చేయమని అడుగుతున్నారు. దాని గురించి కూడా వీడియో చేద్దాం అనుకుంటాడా. నేనేం చేయడానికి రెడీ కాకుండా, కానీ కనీసం తెలుగు రాష్ట్రాల్లో కనీసం ఒక కేసు అన్న ఫైండ్ అవుట్ అయితే అప్పుడు నేను వీడియో చేస్తా. థ్యాంక్ యూ.